ఈ దినమున ఈ ప్రత్యేకమైనటువంటి ధ్యానానికి ప్రతి వారిని యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానించున్నాను. తల వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా యెహోవా దేవా, ఈ సమయమందు నీ కలువరి త్యాగాన్ని ధ్యానించటకు మీరు మాకు ఇచ్చిన తరుణముకే వందనాలు చెల్లించున్నాము. ఈ యొక్క ధ్యానమును విరించిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మమ్మల్ని కలువరి కొండకు నడిపించుమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయమందు కలువరి కొండ యేసు ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు కలువరి కొండ మీద చేసినటువంటి త్యాగాన్ని మనం కొన్ని ధ్యానాల్లో మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. ఆయన చేసినటువంటి త్యాగము మానవుడి నోటి మాట ద్వారా చెప్పలేనటువంటిది. కాగితం మీద పెన్ను పెట్టి రాయలేనటువంటి త్యాగము ఆయన ఎన్ని పుస్తకాలు రాసినప్పటికీ ఆ యొక్క త్యాగాన్ని మనం వర్ణించలేము. ఎన్ని ప్రసంగాలు చేసినప్పటికీ ఆ యొక్క త్యాగాన్ని మనం వర్ణించలేము. ఈ సమయమందు మన మధ్య ప్రత్యేకమైనటువంటి ధ్యానము ఇవ్వబడి ఉన్నది. ఈ ధ్యానము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యెషయా ప్రవక్త మన ప్రభువు ఏ విధంగా ఆయన బంధించబడ్డాడు, ఏ విధంగా మన కోసం నలగొట్టబడ్డాడు, ఏ విధంగా ఆయన మరణము పొంది ఉన్నాడు, ఏ విధంగా మన కొరకు భూస్థాపన చేయబడి ఉన్నాడు, ఏ విధంగా మన కొరకు పునరుద్ధానము పొంది ఉన్నాడు అటువంటిది అంతే కూడాను యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనకి ప్రతి వాక్యం ద్వారా మనం ధ్యానించుకుంటూ వస్తూనే ఉన్నాం. సిలువ అన్నటువంటిది ఏమిటో మనకి 53వ అధ్యాయంలో కనపడుతూ ఉన్నది. సిలువ అనేది ఇక్కడే ఉన్నది. సిలువ అంతటా కూడాను యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం ప్రతి వచనంలో మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో సిలువ అనేది ఉన్నది, ఎల్లప్పుడూ ఉన్నది. సిలువను మనము తప్పించుకొని మనం బైబిల్ గ్రంథం నుంచి మనం వెళ్ళలేము. మనం ఎక్కడ వాక్యం చదివినప్పటికీ, మనం ఎక్కడ ఏ అధ్యాయంలో ఉన్నప్పటికీ మనలను సిలువ దగ్గరికే నడిపిస్తూ వస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనకి ఎక్కువగా సిలువ గురించి మనకి ఇవ్వబడి ఉన్నది. మనం ఒక్కోసారి చూస్తూ చూడకుండా ఉన్నట్టుగానే పోతూ ఉంటాం ఈ కలువరి గురించి. ఒక్కోసారి మనం దీని గురించి మనం పట్టించుకోవటం లేదు. ఇది మనకి ఒక దాగి ఉన్నటువంటిగా కనబడుతూ ఉంది. కలువరి అన్నటువంటిది జీవితానికి అటువంటిది కాదు. ఉన్నత స్థాయిని పొందినటువంటి కలువరి కొండ. ఈ హెబ్రీయుల ప్రవక్త యెషయా ఎంతో చక్కగా ఈ యొక్క వాక్యమును కలువరి గురించి ఆయన మనకి రాసి ఉన్నాడు. ఈ కలువరి కొండ దగ్గర ఆయన సిలువ వేయటం ఇదంతా మనం చూసినప్పుడు మనకి ఎంతో భయం కలుగుతూ ఉంటుంది. భయం మన మీద కొమ్ముతూ వస్తూ ఉంటుంది. భయంకరమైనట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది. అటువంటిది కలువరి కొండ. అయితే ఒక ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి ప్రవచనము మనకి ఇక్కడ ఇవ్వబడి ఉన్నది. 9వ వచనంలో కూడా మనం ధ్యానించుకుని ఉన్నాం గత రోజుల క్రితము. ప్రత్యేకమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి ప్రవచనం మనకి ఇక్కడ ఇవ్వబడి ఉన్నది. 9వ వచనంలో అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడినటువంటి ఆశ్చర్యం కలిగించినటువంటి వాక్యము మనకి ఇవ్వబడి ఉన్నది. అంటే ఈ యొక్క వాక్యం ద్వారా యేసు ప్రభుని సిలువ వేయటమే కాకుండా మనలను సమాధి దగ్గర కూడా నడిపిస్తుంది. సమాధి దగ్గర నుంచి 10వ వచనంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, సమాధి నుంచి యేసు ప్రభు జయశీలుడయ్యి నట్టుగాను ఖాళీ సమాధిగా మనకి కనబడుతూ ఉన్నది. ఈ వచనం మనకి
10వ వచనంలో ఉన్నది ఈ మాట. ఖాళీ సమాధి. చివరి భాగంలో మనకి ఈ విధంగా రాయబడి ఉన్నది. అతడు దీర్ఘాయుష్మంతుడగును, అతని సంతానము చూచును. దీర్ఘాయుష్మంతుడగును అనగా సమాధి దగ్గరికే కాదు కానీ ఖాళీ సమాధికి మనకి చూపిస్తుంది. ఇక్కడ యేసు ప్రభు పునరుద్ధానం రావటం గురించి మనకి ఇక్కడ చక్కగా చూపించబడుతుంది. ప్రభు లేచాడు, నిజముగానే పునరుద్ధానుడైనాడు. అక్కడ ఖాళీ సమాధి ఉన్నది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి గంభీరమైనటువంటి వర్తమానం మనకి ఇవ్వబడుతూ ఉన్నది. క్రీస్తు సమాధి చేసిన కాడి నుంచి క్రీస్తు పునరుద్ధానుడు అయ్యే వరకు కూడాను మనకి ఇక్కడ ప్రవచనం ద్వారా మనకి చూపించబడుతూ ఉంది. ఈ వాక్యము ద్వారా, ఈ ధ్యానము ద్వారా యేసు ప్రభుని మనం గొల్గోతా దగ్గరికి మనం చూస్తూ సిలువ అంటే ఏంటో మనం ఇంకా లోతుగా చూడటానికి మనకి ఆస్కారము కలిగిస్తూ ఉన్నది. ఈ 53వ అధ్యాయంలో 3వ వచనము, 4వ వచనము, 5వ వచనము, 6వ వచనము, 8వ వచనము, ఈ వచనాలన్నీ కూడాను మనలను కల్వరి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఉన్నవి. 9, 10 వచనాల్లో యేసుని సమాధి చేయటము మనకి ఇక్కడ చూపించబడుతున్నది. 10వ వచనంలో యేసు ఖాళీ సమాధి మనకి కనబడుతూ ఉండి ఉన్నది. ప్రియులారా, మనం వేరే విధానంలో మన యొక్క కల్వరిని మనం చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ కల్వరి చాలా విచారము కలిగించినటువంటి కల్వరి మనకి ఇవ్వబడి ఉన్నది. 53వ అధ్యాయం 10వ వచనంలో ఈ కల్వరి గురించి ఈ విధంగా రాయబడి ఉన్నది. బాధ కలిగించినటువంటి మానవులంటే మనకు బాధను, అసంతృప్తిని కలిగించినటువంటి ఘోరముగా చూపించినటువంటి కల్వరి ఇది ఏమిటంటే, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఏమిటండి ఇది? బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి పదాలు వాడబడి ఉన్నది. రాజులకు రాజు అని, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, ప్రభులకు ప్రభు అని, సాంగ్ ఆఫ్ సాంగ్స్, తర్వాత హోలీ ఆఫ్ హోలీస్, పరిశుద్ధతతో కూడినటువంటి పరిశుద్ధత, ఇటువంటి మాటలన్నీ కూడాను వాయబడి. కానీ ఇక్కడ మనకు వాయబడినటువంటి వాక్యం ఏమిటంటే మిస్టరీ ఆఫ్ మిస్టరీస్, మర్మం కన్నా అధికమైనటువంటి మర్మము, మర్మముకు మించిన మర్మము, మర్మము అర్థము కానటువంటిది. ఏ మానవుడు కూడాను ఇది అర్థము చేసుకోలేనటువంటిది. ఆ మర్మం ఏమిటంటే, అర్థము కానటువంటి మర్మం ఏమిటంటే, గోచరము కానటువంటి మర్మం ఏమిటంటే, యేసు ప్రభువుని నలగొట్టబడటం, యేసు ప్రభువుని సిలువ వేసి తండ్రికి ఎంతో ఇష్టముగా ఉండి ఉన్నదటండి. మనం అర్థం చేసుకోలేము. చాలా విచారంతో కూడినటువంటి వాక్యం ఇది. అతను నలగొట్టకు యెహోవాకు ఇష్టమైన, ఈ ప్లీజెస్ ద లార్డ్ అని మనం ఇంగ్లీష్లో మనం చెప్పుకోవచ్చు. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన, ఇది దేవుని యొక్క ఏర్పాట్లో ఒక మర్మం, మిస్టరీ ఆఫ్ గాడ్స్ ప్లాన్. మానవుడు పడిపోవటము, మానవుడు దేవునికి దూరం అయిపోవటము, పాపము యొక్క లోకంలో పెరిగి ఒక దశకి రావటము, తర్వాత కల్వరి కొండ దగ్గర యొక్క పాపానికి అంతము తీసుకురావటము, పాపాన్ని జయించటము, పాపాన్ని అణిచివేయటము, ఇవన్నీ కూడాను ఒక మర్మముగా మనకి బైబిల్ గ్రంథంలో రాయబడిన, మనకు అర్థం కానటువంటిది. ఇది మర్మముతో కూడినటువంటిది. ఏమిటి అర్థం కానటువంటి మర్మము? ఇది ఏమిటంటే దేవుని ప్రేమ, గాడ్స్ లవ్ ఫర్ అస్. ఆయన ప్రేమ మన కల్వరి ద్వారానే చూడగలం. కల్వరి ద్వారా వెళితేనే ఆయన ప్రేమ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అటువంటిది ఆయన ప్రేమ. ప్రేమ చెప్పినంత మాత్రాన మనకు అర్థం కాదండి. కానీ కల్వరి మనం కళ్ళు పెట్టి చూసినట్లయితే, కల్వరి ద్వారా యేసు ప్రభువుని చూసినట్లయితే మనం దేవుని యొక్క ప్రేమ మనం ఆ కల్వరిలో మనం చూస్తామంటాం. అత్యున్నతమైనటువంటి కృప
యేసు ప్రభు కలువరి మీద మన ఎడల చూపించున్నాడు. ఈ కృప లేనిదే మన అందరం కూడాను నాశనమైపోతాం ప్రియులారా. అటువంటిది యెహోవా దేవునికి ఇష్టమైనటువంటిది. యేసు ప్రభువుని సిలువ వేయటము, నలగొట్టబట్టటువంటిది ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటిదిగా యెషయా ప్రవక్త రాస్తున్నాడు. అతడు నల్లగొట్టబడ్డాడట, బ్రూయిస్ట్, నల్లగొట్టబడ్డాడు, నొక్కబడ్డాడు, ఒత్తిడి, క్రష్. ఈ విధముగా యేసు ప్రభు మన పాపములను భరించాడు. ఇంత భరిస్తున్నప్పటికీ యెహోవాకి అది ఇష్టముగా ఉన్నటువంటి విషయముగా యెషయా ప్రవక్త మనకి బైబిల్ గ్రంథంలో చూపిస్తున్నాడు. అద్వితీయ కుమారుడు, ఆయన కుమారుడు అద్వితీయ కుమారుడు. ఆయన కుమారుడు ఎటువంటి కుమారుడు అండి? ప్రియమైనటువంటి కుమారుడు, బిలవడ్ సన్, ద ఓన్లీ బిగాటన్ సన్, అద్వితీయ కుమారుడు. అటువంటి కుమారుడు నల్లగొట్టబడటం జరుగుతున్నప్పుడు తండ్రికి అది ఇష్టముగా ఉన్నదటండి. అది మన ఎడల చూపించున్నటువంటి ప్రేమ, కనపరుచున్నటువంటి ప్రేమ మనకి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. యేసు ప్రభువు మన కోసం మరణించడమే కాదండి. ఇట్స్ నాట్ సింపుల్ డెత్. మరణం కాదు ఇక్కడ. మరణం కంటే ఘోరమైనది ఏమిటంటే సిలువమాను మీద మరణించటం, బాధతో మరణించటం. ఆయన బాధ పెట్టి మరణించి సిలువ వేసి మేకులు కొట్టినటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మన గ్రంథములను ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏ విధంగా రాయబడి ఉన్నదో మనం వాక్యంలో చూద్దాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రేమ ఏ విధంగా చూపించున్నాడండి? మరణం అంతగా, శిలువ మరణం చూపించినంతగా ఆయన మన కోసం ఆయన త్యాగం చేయించినట్టు మనకి ఇక్కడ వాక్యం ద్వారా డెత్ ఈవెన్ అంటు ద క్రాస్, మరణము, శిలువ మరణము వరకు అనేటువంటిది మన వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అటువంటిది యేసు ప్రభు చేసినటువంటి త్యాగము మనము వాక్యం ద్వారా మనం కనుగొంటూ ఉన్నాం. యూతుడికి ఆయనకి ఏమై అర్థమవుతూ ఉన్నదండి? హెబ్రీయులకు హెబ్రీ పౌలు, ఆయన ఒక యూదుడు, హెబ్రీయుడు. అయితే ఈయన యొక్క అర్పణల ద్వారా ఆయన ఏ విధంగా మరణించినటువంటి అర్పణల ద్వారా ఆయన చూపిస్తున్నాడు. 5 అర్పణలు ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకు చూపిస్తూ ఉన్నాడు. 2 అర్పణలు పాపము మనల్ని శుద్ధీకరించడం గురించి, మరి ఒక 3 అర్పణలు యేసు ప్రభువుని మనం ఏ విధంగా ఆయన్ని మనం సంభాషించాలి, ఏమితో మనం సంబంధం పెట్టుకోవాలి, ఇటువంటివన్నీ కూడా మిగతా 3 అర్పణల ద్వారా మనకి పౌలు మనకి చూపిస్తున్నాడు. మానవుడు పాపము చేసినప్పుడు దేవునికి మనిషి ఆ యొక్క సంబంధాన్ని పోగొట్టుకున్నాడు, ఆయనతో మాట్లాడటము పోగొట్టుకొని ఉన్నాడు. అయితే ఈ అర్పణల ద్వారా మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవునితో సంభాషిస్తూ ఆయనతో కమ్యూనికేషన్ పెట్టుకుంటూ వస్తూ ఉండి ఉన్నాడు. అయితే ప్రియులారా, మానవుడు పడిపోయిన తర్వాత అటువంటి ఏర్పాట్లు, దేవునితో సంబంధాలు అన్నీ కూడాను తెగిపోయి ఉన్నవి. సిలువ ద్వారా మనము గమనించినటువంటిది, నేర్చుకున్నటువంటిది ఏమిటంటే మన పాపాల నిమిత్తమై ఆయన అత్యున్నతమైనటువంటి ప్రేమను ఆయన కనపరుస్తూ ఉన్నాడు. అత్యున్నతమైనటువంటి కృపను దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమ ఏ విధంగా చూపిస్తున్నాడంటే ఆయన కుమారుని పంపించి ఆ కుమారుని నలుగొట్టు ద్వారా ఆయన ఎంత ప్రేమ ఉందని చూపిస్తున్నాడు. మరి వేరే మార్గం లేదంటారు ఆయన ప్రేమ చూపించడానికి? ఆయన కుమారుడే కావాలా? ఇది యెహోవా ఉద్దేశం, మన ఉద్దేశం కాకపోవచ్చు.
యెహోవా ఉద్దేశం ఏమిటంటే ఆయన మన ఎడలో ఉన్నటువంటి ప్రేమను, అత్యున్నతమైనటువంటి ప్రేమను ఆయన కుమారుని బలి ఇచ్చుట ద్వారా ఆయన ప్రేమను మనకి కనపరుస్తున్నాడు. అందుకనే వాక్యంలో యెషయా ప్రవక్త ఏమని రాస్తున్నాడంటే ఆయన కుమారుని నలగొట్టడానికి కూడా యెహోవా దేవుడు ఇష్టపడి ఉన్నాడని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ప్రియులారా, పాపము చాలా భయంకరమైనటువంటిది. ఈ సిలువ దగ్గర యేసు ప్రభు ఏం చేసినాడంటే మన కోసం మరణించాడు. అయితే యెహోవా దేవుడు ఈ యొక్క సంకల్పను సంకల్పించి ఆ యొక్క స్థలములో మన ద్వారా ఏర్పడిన పాపం అంతా కూడాను సంపూర్ణంగా అణిచివేశాడు. పాపము తలెత్తుకుంటాను కూడా లేకుండా అతని తల మీద ఆయన్ని కొట్టి ఉన్నాడు. సమాధిని జయించాడు. రాయి తొలగించబడింది. సజీవుడై ఆయన సమాధి నుంచి బయటకు వచ్చున్నాడు. సమాధిని గెలిచాడు. మరణము ఓడిపోయింది. సాతానుడు ఓడిపోయాడు. మనకి రక్షణ కలిగించున్నాడు. పాపానికి విముక్తి కలిగింది. మన ఇక నుంచి పాపముకి బానిసలుగా ఉండబోట్లేదు. యేసు ప్రభు మన కోసం మరణించి మన కోసం ఆయన ప్రేమను చూపిస్తూ ఆయన మనం వాదిస్తూ మన తరపున ఆయన పరలోక రాజ్యానికి మార్గం మనకు ఏర్పాటు చేసినాడు. ఇది సిలువ ద్వారా మానవుడికి, పాపికి ఏర్పడినటువంటి మార్గం అని నేను ఈ సమయమందు వాక్యం ద్వారా తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మన ప్రభువు మన పాపాల గురించి ఆయన నల్లగొట్టబడటం వలన యెహోవాకు ఇష్టమైనట్లుగా మన వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాము. ప్రియులారా, ఈ సమయమందు నీ యొక్క ధ్యానము ఎటువైపు, నీ తలంపులు ఎటువైపు, నువ్వు ఏమని తీర్మానం చేసుకుంటున్నావు? ప్రభు చేసిన త్యాగం గురించి నీ యొక్క తలంపులు ఏమై ఉన్నవి? యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం మనం మరొక తలంపు, మరొక ధ్యానంలోనికి వెళ్దాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం ఆఖరి భాగం, మొదటి భాగం, తర్వాత రెండవ భాగం. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. నల్లగొట్టబట్టడానికి ఇష్టమైంది. రెండోది వ్యాధి కలుగు చేశాడటండి. హీ పుట్ హిమ్ టు గ్రీఫ్. వ్యాధిని కలుగు చేశాడు. అనగా మన కొరకు ఆయన హీ బికెమ్ సిక్. వ్యాధిని పొంది ఉన్నాడు. ఈ మేడ్ హిమ్ సిక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మన కొరకు మన ప్రభు ఆ విధంగా దుఃఖక్రాంతుడయ్యాడు. వ్యాధిని భరిస్తూ వచ్చి ఉన్నాడు. ఎటువంటి కల్మషం లేనటువంటిది, పాపము లేనటువంటి ప్రభువు, పాపము ఎరుగునటువంటిది, పాపము చేయనటువంటిది ఆ యొక్క శరీరము మన కోసము ఎలాగో తయారు చేయబడిందండి? మన కోసము దుఃఖక్రాంతుడు అయ్యాడు. తర్వాత వ్యాధిని ఆయన పొంది ఉన్నాడు. పాపం అన్నటువంటి వ్యాధి ఆయన పొంది ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. గెత్సమని తోటలో ఆయనకి ఎక్కువగా బాధ కలిగించింది ఏమిటో తెలుసండి? యేసు ప్రభుకి మన పాపములో ఆయన చాలా బాధ కలిగించినవి అటండి. మరణం ఆయన అంత బాధ కలిగించలేదు, కానీ మన పాపములు ఆయన మీద వేసుకున్నట్టు వల్ల ఆయనకి ఎంతో బాధ కలిగించింది అన్నటువంటి తలంపు మనం మధ్య పెడుతున్నాం. సిలువ దగ్గర యేసు ప్రభు జయాన్ని పొందినటువంటిది ఇక్కడ ప్రవచనం ద్వారా మనం ఈ సమయమందు తెలియజేసుకుంటున్నాము. 10వ వచనము 2వ భాగంలో ఏ విధంగా ఉందో మనము తెలుసుకుందాము. 53వ అధ్యాయం 10వ వచనము 2వ భాగము. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. కల్వరి జయము అనేది మనకి ఇక్కడ కనబడుతున్నది. సమాధిలో నుంచి జయము పొందుట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు సమాధిలో నుంచి బయటికి రాకుండా ఎంతో సాతన ప్రయత్నం చేసినాడు. కానీ మరణము జయించి కల్వరి నుంచి ఆయన జయశీలుడిగా వచ్చినటువంటిది విషయాన్ని మనం ఇక్కడ చూసుకుంటున్నాం. అంటే
యెషయా మనకేం చూపిస్తున్నాడంటే సమాధికి జయమునిచ్చినటువంటి ప్రక్క మనకు చూపిస్తున్నాడు. విచారంతో కూడినటువంటిది, బాధతో కూడినటువంటిది సమాధి మరణం అన్నటువంటిది. అది నిజంగానే ట్రాజడీతో కూడినటువంటిది. అయితే యెషయా ప్రవక్త మనకి ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే జయమును పొందినటువంటి సమాధి మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. విజయశీలుడయ్యాడు, దీర్ఘాయుష్మంతుడు అయినాడు, పాపమును జయించి ఉన్నాడు. ఇక మొదలుకొని ఇక మరణానికి విజయమునను మనకి చూపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన తల్లి గర్భం నుంచి వచ్చాడు. ఆయన మరణ గర్భం నుంచి ఆయన బయటపడి ఆయన మనకి పాపం నుంచి విముక్తిని కలుగజేసి ఉన్నాడు. హీ ఎంటర్డ్ హ్యూమన్ లైఫ్ బై వే ఆఫ్ హూంబ్, హీ లెఫ్ట్ ఇట్ బై వే ఆఫ్ టూంబ్ అని చక్కగా వివరించబడి ఉన్నది. ప్రియమైనటువంటి ప్రియులారా, ఆయన యొక్క మరణము చివరికి మనకి సంతోషాన్ని తీసుకొని వచ్చి ఉన్నది. ఎండ్లెస్ డిలైట్ అని మనం ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు. ఆయన మరణము, ఆయన జయశీలుడొకట, పునరుద్ధానుడొకట, ఇదంతా కూడాను మనకి అంతం లేనటువంటి సంతోషాన్ని ఇచ్చినటువంటి వాక్యం మనకి ముందు పెట్టబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, గత రోజుల నుంచి మనము ఈ యొక్క కలవరి కొండ, కలవరి దగ్గర పొందినటువంటి శ్రమలు, దాని ద్వారా పొందినటువంటి విజయాన్ని మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఈ సమయమందు నీ యొక్క తీర్మానం ఏమై ఉన్నది? దేవుని ప్రేమకు నీవు ఏమి చేయాలనుకుంటున్నావు? ఆయన కుమారుని కష్టపెట్టడానికి, శ్రమ పెట్టడానికి కూడా యెహోవా ప్రభు నీ గురించి ఇష్టపడ్డాడు. మరి నీవేమి ఆయనకి చేయాలనుకుంటున్నావు? సంతోషము, ఆనందము క్రీస్తు ప్రభు పునరుద్ధానం ద్వారా మనము పొందుతూ ఉన్నాము. ఇంత గొప్ప రక్షణ కలుగు చేసినందుకు యెహోవా దేవునికి మనము వందనాలు స్తుతి చేయించాలి. ఎంత గొప్ప రక్షకుడు మనకున్నాడు. తల ఉంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. యెహోవా దేవా, మీరు మాకు ఏర్పరిచినటువంటి ఆ యొక్క రక్షణ భాగ్యానికై మీకు వందనాలు. సిలుమాను మీద మీరు మాకు చూపించినటువంటి రక్షణకై మీకు వందనాలు. వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి మమ్మల్ని మీ సిలువ వైపు నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి ప్రియులారా, వాక్యం వినిన తర్వాత ప్రత్యేకమైనటువంటి ప్రార్థనల కొరకు మీరు ఎదురు చూస్తున్నట్లయితే, ఆశపడుతున్నట్లయితే ఈ దిగువ ఇవ్వబడినటువంటి అడ్రస్కు మీరు ఉత్తరములు ప్రత్యుత్తరము రాయాలని నేను కోరుతున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక.